అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులర్పించిన ఎంపీటీసీ రమణ. పూర్వమామిళ్ళ అక్షర యోధుడు రామోజీరావు మృతి తెలుగు రెండు రాష్ట్రాలకు తీరని లోటని రంగసముద్రం ఎంపీటీసీ కల్వకూరి రమణ పేర్కొన్నారు. ఆదివారం పూర్వమామిళ్లలోని CCR కాంప్లెక్స్ ఆవరణలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎంతో మంది కార్మికులకు జీవన ఉపాధిని కల్పించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని పత్రిక, టీవీ, సినీ, రాజకీయ, వ్యాపార అన్ని రంగాల్లో దిగ్గజంగా రాణించిన రారాజు ఇక లేడని అనుకుంటే నీ బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కల్వకూరి రమణ, చెరుకూరి చెన్నారాయుడు, కల్వకూరి నడిపి వెంకట సుబ్బయ్య, కల్వకూరి రమేష్, పాపయ్య, కేసీ సుబ్బయ్య, కేశవ, నాయబ్, శ్యాంబాబు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు భాష మూగపోయిందని చెప్పి ఒక మాటలు చెప్పాలి. అదేవిధంగా ఒక సినిమా ఇండస్ట్రీని చెన్నై నుంచి అదేవిధంగా మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఏకైక దిగ్గజం మన రామోజీరావు గారు చెప్పుకోవచ్చు. ఆయన అందరికీ కూడా సుపరిచితుడు, అందరి సౌమ్యుడు, అందరినీ ఎంతోమంది పేదలను అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది ఆర్టిస్టులను అయితేనేమి దగ్గర తీసి బాగుపరిచినటువంటి ఏకైక దిగ్గజం మన రామోజీరావు గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన మరణం నిజంగానే మన ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు రెండింటికి కూడా తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. మరి రామోజీరావు గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు సినీ ఇండస్ట్రీ అయితేనేమి అదేవిధంగా ఎంతోమంది టీవీ ఆర్టిస్టులు అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. ఆయన మరణం తీరని లోటు. కాబట్టి మనందరం కూడా ఆయన్ను స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ మనం అసురుని వాళ్ళు అర్పించుకోవడం కూడా అది ధర్మము. ఎందుకంటే ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఆయన ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి. ఈనాడు ఈరోజు ఈటీవీ కానీ ఈనాడు కానీ ఈరోజు సినీ రంగానికి ఎంతో సేవ చేస్తూ అంతేవిధంగా రాజకీయ రంగానికి కూడా సపోర్ట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయనకు అశ్విని వాళ్ళు అర్పించడము ఈరోజు బాధాకరంగా బాధాతప్త హృదయంతో మరి ఆయనకు అశ్విని వాళ్ళు అర్పిస్తున్నాం. ఆయనకు ఈరోజు ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉద్దండులు, దేశ ప్రధాని అయితేనేమి, హోమ్ మినిస్టర్ అయితేనేమి మరి రాష్ట్రము దేశము అంతా కూడా ఈరోజు మూగపోయింది. ఆయన గొంతు ఇంకా వినపడలేదని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆ దేవదేవుడు వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురోగ్యాలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. అయినా కూడా ఆ కుటుంబానికి ఇంకా ఓదార్పు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.